10 నెలలు ఒకే గర్భంలో పెరిగి ఒక్క నిమిషం తేడాతో పుట్టిన కవలలం. నేను నా అన్నయ్య విశ్వజిత్. నాకు కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా ఒక చిన్న చీమ కుట్టినా సరే మా అన్నయ్య నా బాధను తన బాధ అనుకుంటాడు. నన్ను ఎప్పుడూ వదిలి ఉండలేడు. కానీ నువ్వు ఈరోజు నా పైట లాగేసి ఈ దేశ ప్రజలందరి ముందు నన్ను అవమానించావు. ఓయ్ పిరిగి పంద ఆర్యతేజ, నీ అహంకారాన్ని తొలగించి నన్ను తాకిన ఆ చెయ్యిని నా అన్నయ్య విశ్వజిత్ నరికేసి నీ రక్తంతో నాకు విజయ తిలకం పెడతాడు. ఆ రోజు వచ్చే వరకు ఈ విశ్వప్రియ ఇక రవిక ధరించదు. ఇది నా తండ్రి, ఈ దేశం చివరి మహారాజు సూర్యశేఖరుడిపై చేసిన ఆన. అలా విశ్వప్రియ ధర్మపురి రాజ్యం యువరాజు ఆర్యతేజ ముందే బహిరంగంగా శపథం చేసింది. ఆ మాటలు విన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. మహారాజా, ఆశ్రమంలో మీ సేవ చేయడానికి ఉన్న అమ్మాయిలందరూ ఒప్పుకున్నారు. కానీ ఒకరే అందరినీ అడ్డుకుంటోంది. ఎవరు? ఓ అమ్మాయి నన్నే ఎదిరించే ధైర్యం చేసిందా? నాకు కోపం వస్తే ఏమవుతుందో ఆమెకు చూపించాల్సిందే. ఎక్కడుందా అమ్మాయి? అతను మాట్లాడుతుండగానే భటులు ఒక అమ్మాయిని లాక్కుంటూ తీసుకొచ్చారు. ఆమెను చూసిన వెంటనే ఆర్యతేజ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కాదు, అతని పెదనాన్న కుమార్తె, ధర్మపురి రాజ్యం మునిపటి రాజు సూర్యశేఖరుడు కుమార్తె విశ్వప్రియ. హే విశ్వప్రియ, రారా. ఇంతకాలం ఇక్కడే దాక్కునున్నావా? సేవ చేయనంటూ నా పని వాళ్లపైనే తిరగబడతావా? ఇన్నాళ్ల నుంచి నా సభలో ఉన్న మంత్రులు కోరినట్టు వారిని నువ్వే సుఖపెట్టాలి. ఆర్యతేజ, నేనెవరో మర్చిపోయావా? నేను పదవుల కోసం శరీరం అమ్ముకునేలా కనిపిస్తున్నానా? మాది మీలాంటి నీచమైన కుటుంబం అనుకున్నావా? నన్నే కాదు, ఈ ఆశ్రమంలో ఉన్న ఒక్క అమ్మాయి వేలును కూడా తాకలేవు. అలా అనగానే విశ్వప్రియ జుట్టును ఆర్యతేజ పట్టుకున్నాడు. ఎంత పొగరు! నీ తండ్రిని చంపేసిన చోట నిన్ను అదే చోట పూడ్చి చేయడానికి నాకు నిమిషం కూడా పట్టదు. కానీ నువ్వు నాకు చెల్లి వరుస కదా, అందుకే నీకు సరైన గౌరవం ఇస్తాను. ఎవరక్కడ? దీని బట్టలు తీసేసి ఊరందరి ముందు పరువు పోయేలా చేయండి అని ఆజ్ఞాపించగానే భటులు ఆమె దుస్తులను లాగిపారేశారు. విశ్వప్రియ చేతులతో తన శరీరాన్ని మూసుకునేందుకు ప్రయత్నించింది. నువ్విలానే అందరి ముందు అవమానపడి కుళ్ళి కుళ్ళి చావాలి. అందుకే నిన్ను ఇన్ని రోజులు ప్రాణాలతో ఉంచాను. చూడు, నీ బట్టలతో పాటు నీ గౌరవం కూడా గాలిలో ఎగిరిపోయింది. ఒరే ఆర్యతేజ, నా పట్టు వస్త్రాలని ఊరి ముందు లాగి నా గౌరవాన్ని భంగం చేసిన నీ అహంకారాన్ని నా అన్నయ్య విశ్వజిత్ దించేస్తాడు. నన్ను తాకిన నీ చేతులను నరికి ఆ రక్తంతో నా నుదిటిన విజయ తిలకం పెడతాడు. అంతవరకు ఈ విశ్వప్రియ రవికే ధరించదు. ఇది నా తండ్రి సూర్యశేఖరుడి మీద ఆన. అలా విశ్వప్రియ దేశ ప్రజలందరి ముందు శపథం చేసింది. 4 ఏళ్ల క్రితం ధర్మపురి రాజ్యం పేరు వినగానే ఏ సైన్యమైనా వణికెంతలా శక్తివంతమైన రాజ్యంగా నిలిపినవాడు సూర్యశేఖరుడు. తండ్రిని మించిన తనయుడు అన్నట్లు చిన్న వయసులోనే అతని కుమారుడు విశ్వజిత్ ఎవరికీ సాధ్యం కాని మూలాధార చక్రశక్తిని వశం చేసుకుని ఎన్నో శక్తులను పొందాడు. ఈ విషయాలన్నీ చూసి అసూయతో మహారాజు తమ్ముళ్ళు ఇందుశేఖరుడు, సోమశేఖరుడు పైకి ప్రేమగా నటించి ఒకరోజు అన్నయ్యకు అన్నంలో విషం కల్పించి కుట్ర చేసి ధర్మపురి దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరియు యువరాజు విశ్వజిత్ను మనుషులు వెళ్లడానికి సాధ్యం కాని భీకర అరణ్యంలో ఉన్న పాతాళ కారాగారంలో బంధించి అక్కడ యోధుల శిక్షణకు ఉపయోగించే బందీగా రోజూ వేధించారు. ఇందుశేఖరుడు కుమారుడు ఆర్యతేజ సింహాసనానికి వారసుండని ప్రకటించుకొని రాజ్యాన్ని నాశనం చేసి దారుణాలు మొదలుపెట్టాడు. ప్రజలు ఆకలితో అలమటించి చనిపోయారు. మహిళలు ఆ నీచుల నుండి శీలాన్ని కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ చూసి విశ్వజిత్ కోపంతో మండిపడినా మరోవైపు ఆశ్రమంలో శిక్షణ తీసుకుంటున్న తన చెల్లి విశ్వప్రియని వాళ్ళు ఏదైనా చేస్తారేమో అన్న భయం కూడా ఉండేది. ఇప్పుడు అతను భయపడ్డట్టే ఆర్యతేజ ఆమె మీద చెయ్యి వేశాడు. ఆర్యతేజ, నిన్ను నేను బతకనివ్వరా? ఈ ఊరంతా చూస్తుండగా నిన్ను చంపుతాను. నా తండ్రికి చేసిన ద్రోహానికి, నా చెల్లికి చేసిన అవమానానికి నువ్వు తప్పక ఇంతకింత అనుభవిస్తావు అని విశ్వజిత్ కారాగారంలో స్తంభాన్ని పట్టుకుని గర్జించాడు. కానీ ఉన్న శక్తితో వాడిని ఎలా జయించాలి? ఏం చేసి జయించాలి? ఏం చెయ్యాలి? అప్పుడు అతని చూపు తన తండ్రిచ్చిన పాత వెలిసిపోయిన ఒక చిత్రమైన గ్రంథం మీద పడింది. దానిలోని దైవిక సూత్రాలను మేల్కొల్పగలిగితే అనేక దైవశక్తులు లభిస్తాయని చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాట గుర్తుకొచ్చింది. అతను వెంటనే పుస్తకాన్ని తీసుకుని చదవడం మొదలుపెట్టాడు.
ఇందులో ఉన్న సూత్రాలు ఎలా చదివినా నాకు అర్థం కావడం లేదు. జనార్దన మహర్షి శక్తులు ఇందులో దాగి ఉన్నాయని మా నాన్న చెప్పింది అబద్ధమా? అని నిరాశతో ఆ పుస్తకాన్ని 2 ముక్కలుగా చేసి దీపమగ్నిలోకి విసిరేశాడు. అప్పుడే గట్టిగా గాలి వీచి గదిలోని దీపం ఆరిపోయింది. కానీ పుస్తకం మాత్రం వేగంగా దగ్ధమవుతూ ప్రకాశించింది. ఉన్నట్టుండి ఒక తెల్లటి మెరుపు గదిలో పడింది. బంగారు వెలుతురు ప్రసరించింది. ఆశ్చర్యంతో విశ్వజిత్ దాని దగ్గరకు వెళ్ళాడు. ఏంటిది? అని పుస్తకం కాలిపోయి మిగిలిన బూడిదను చేత్తో పట్టుకుని చూడగా దాని లోపల నుండి ఒక బంగారు ఆకు బయటపడింది. ఆ ఆకుపై కొన్ని విచిత్రమైన సంకేతాలు ఉన్నాయి. వాటిని చేత్తో తాకాడు. ఆ బంగారు ఆకు చిన్న అక్షరాల ముక్కలుగా విచ్ఛిన్నమై గాల్లోకి ఎగిరిపోయింది. ఆ అక్షరపు రేణువులన్నీ విశ్వజిత్ కళ్ళపై, మెడపై, ఛాతీపై, చేతులపై అంటుకుని అతని శరీరం మొత్తం బంగారు పూత పోయించినట్లు మెరవసాగింది. అప్పుడు గదిలో ఒక మాయాస్వరం వినిపించింది. ఆత్మశక్తి 100 అగ్నిపర్వతాల బలం, వేగం 1000 చిరుతల పరుగులు, వెలుగు 4000 సూర్యుల జ్వాల. వెంటనే అతని శరీరంలో మార్పులు రావడం ప్రారంభించింది. అతని శరీరం ఎర్రబడి మంటల్లో కాలుతున్నట్లుగా వేడెక్కసాగింది. అని గట్టిగా అరవగానే పక్క గదిలోని ఖైదీలు భయంతో, అయ్యో పాపం, రాజుగారికి ఎదురు తిరిగాడని తన అన్నంలో విషం కలిపేశారేమో. మన యువరాజుకే ఎంత దుస్థితి అయితే మనం ఇంకెలా బతుకుతాం? ఆ వేడి వల్ల విశ్వజిత్ సజీవ దహనమైపోతానేమోనన్న భయంలో గదిలో ఉన్న నీటి తొట్టిలోకి దూకాడు. కానీ అతని శరీరం ఉష్ణం తగ్గడం బదులు తాను దిగిన వెంటనే తొట్టిలోని నీరు మొత్తం ఆవిరై పొగై బయటకు ఎగిరిపోయింది. నాకేమవుతుంది? నా శరీరం ఎందుకు ఎంత వేడెక్కుతోంది? ఇలాగే కొనసాగితే నేను కూడా ఆవిరైపోతానేమో అని అతడు అరిచిన శబ్దానికి ఆ ఖైదు గది మొత్తం కంపించింది. శరీరంలో నరాలన్నీ ఎర్రగా తగలబడుతున్నట్లుగా వేడిపాకి అతని దేహం అగ్నిగుండంలా మగ్గిపోవడం మొదలైంది. అలాంటి సమయంలో అక్కడ ఎవ్వరూ ఊహించని ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత అక్కడ జరిగిన ఆ మాయా సంఘటన ఏమిటి? ఆ వేడి భరించి విశ్వజిత్ బతికి బయటపడతాడా? ఆ పుస్తకం అతని శక్తిని పెంచుతుందా లేక పూర్తిగా నాశనం చేస్తుందా? తనకు జరిగిన ద్రోహాలకు విశ్వజిత్ ప్రతీకారం తీర్చుకుంటాడా లేక బందీగానే కారాగారంలో మగ్గిపోతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.